హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, డిజైన్ అయితే యాపిల్ వర్క్ వేసినండి. ఆల్రెడీ కూడా నేను డిజైన్స్ అయితే మటుకు మన కొత్త ఛానల్స్లో అయితే షేర్ చేశాను. కలర్ కాంబినేషన్, డిజైన్ మొత్తం అంతా కూడా. దీంతో పాటు ఇంకొక డిజైన్ కూడా షేర్ చేశానండి. చూడండి, చాలా బాగున్నాయి. సో కాంబినేషన్స్ అవి కూడా మీకు అర్థమవుతాయండి. వేస్తున్న వాళ్ళకైనా సరే, లేదు వేపించుకోవాలనుకున్న వాళ్ళకైనా సరే మీకు కాంబినేషన్స్ అయితే అర్థమవుతాయి చూస్తే గిన. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ కొత్తగా ట్రై చేస్తూ ఉంటేనే మనకి కూడా కొత్త కొత్త ఐడియాలు అయితే మటుకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి అప్పుడు కొంచెం తిప్పలు పడినాను కానీ సో ఈసారి అయితే కొంచెం ఈజీగా ఉండడానికి అయితే ఈ టిప్ని అయితే యూజ్ చేశాను. నార్మల్గా మనము యాపిల్ వర్క్ చేయాలని అంటే జనరల్గా ప్యాచ్ క్లాత్ పెట్టినా, అంటే క్లాత్ పెట్టినా, నెట్టెడ్ పెట్టినా, ఏది పెట్టినా కానీ పట్టుకొని చేస్తాం కదా క్లాత్ని. జరగకోకుండా అలా కాకోకుండా ఈ కార్నర్స్లో ఇలాగా గుండు పిన్నులు అయితే పెట్టానండి. ఇవి కూడా మనము టైలరింగ్కి వాడేటివి. నేను బాక్స్ పిన్స్ అయితే మటుకు ఇలాగ బాక్స్ పిన్స్ వస్తాయి అనమాట. సో ఆ బాక్స్ పిన్స్ అయితే తెచ్చుకున్నాను. అవైతే గిన హైట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా? చిన్నగా ఉండకోకుండా హైట్ ఎక్కువ ఉంటాయి, ఊడవు. ప్లస్ ఇంకొకటి ఏమనంటే క్లాత్ లోపలికి కూడా ఇది అవ్వదు అనమాట. ఎందుకనంటే కార్నర్ లో పూస వస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా క్లాత్. ఇక్కడ నేను ఏమి కూడా క్లాత్ అనేది పట్టుకొని కూడా పట్టుకోలేదండి. కేవలం కార్నర్స్ లో మాత్రమే పిన్స్ అయితే నేను పెట్టాను అనమాట. వర్క్ పడే చోట పిన్స్ పెట్టకూడదు. చాలా కేర్ఫుల్ గా అయితే మటుకు చెయ్యండి. మీరు వర్క్ పడే చోట పిన్స్ పెట్టారు అని చెప్పేసి అంటే మటుకు నీడిల్ కి కింద పడి నీడిల్స్ అయితే ఇరుగుతాయి. ఓకేనా? సో అది మటుకు ట్రేస్ చేసి చాలా జాగ్రత్తగా చేసినారనంటే టిప్ అయితే 100% చాలా చాలా బాగా వర్కౌట్ అయిందండి. హ్యాపీగా క్లాత్ని అటాచ్ చేసి పెట్టేసి నేనైతే మటుకు ఫుల్గా వర్క్ అయితే చూసుకున్నాను. ఆ అవుట్లైన్ అంతా కూడా వేసే లోపల చూస్తున్నారు కదా కంప్లీట్గా అండి. ఇప్పుడు మనము పిన్స్ రిమూవ్ చేసేసి క్లాత్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అంటే ఈజీగా అయిపోతుందండి మన పని అయితే మటుకు. సో 100% మీకు కూడా నచ్చిందని అనుకుంటా ఉన్నాను ఈ టిప్ అయితే. ఒకవేళ గిన నచ్చినట్లయితే గిన డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే మటుకు లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ కూడా నేను బ్యాక్ నెక్ కి కూడా నేను సేమ్ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, కార్నర్స్ లో మాత్రమే నేను పిన్స్ అయితే పెట్టాను అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, చాలా కేర్ఫుల్ గా చేసుకోండి. వర్క్ పడే చోట పిన్స్ పెట్టుకోకుండా మనం కార్నర్స్ కి పెడితేగిన ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా జారి పడే ఛాన్స్ ఉండదండి. ఎందుకోసం అంటే చుట్టూ మనకు మొత్తం టేబులే ఉంటుంది. ఓకేనా? సో టేబుల్ పైన మూవ్ అవుతూ ఉంటే ఏమి కూడా ప్రాబ్లం అనేది రాదు. కరెక్ట్ గా కార్నర్ కి మటుకు కరెక్ట్ గా పెట్టండి. ఓకేనా? క్లాత్ స్టిఫ్నెస్ పెట్టి కరెక్ట్ గా పెట్టేసండి. డెఫినెట్ గా వీడియో నచ్చిన మటుకు లైక్ చేయండి.